టీవీ5 ఛానల్లో జర్నలిస్టు సాంబశివరావు మరోసారి తన వ్యాఖ్యలతో నవ్వుల పాలయ్యారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అయినా దానిని సూపర్ హిట్ అని బాగా నడుస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. వైసీపీ వాళ్లు సినిమాను అడ్డుకోవడానికి డబ్బులిచ్చారని, సినిమా చూడవద్దని చెప్పిన జనాలు చూశారని సాంబశివరావు చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో విలన్లను కొట్టినట్టు బయట కూడా తమ సినిమాను అడ్డుకున్న వారిపై ఒక లుక్ వేయాలని సాంబశివరావు తన ఛానల్లో పవన్ కళ్యాణ్ కు సలహా ఇవ్వడం గమనార్హం. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు తనను తిట్టారని, ఫోన్ చేసి బూతులు తిట్టారని, దీనిపై కేసులు కూడా పెట్టారని సాంబశివరావు చెప్పడం ద్వారా తన మాటలు ఎంత వివాదాస్పదంగా ఉంటాయో ఆయన స్పష్టం చేశారని విశ్లేషకులు అంటున్నారు. సాంబశివరావు వ్యాఖ్యలు ఒక జర్నలిస్టుగా ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని, వాస్తవాలను వక్రీకరించి ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడడం సరికాదని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక సినిమా విజయం లేదా అపజయాన్ని వాస్తవాల ఆధారంగా విశ్లేషించకుండా అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదని పలువురు హితో పలుకుతున్నారు. హరిహర వీరమల్లు సినిమా ఇవాళ అద్భుతంగా నడుస్తోంది, సూపర్ హిట్ అయింది. వైసీపీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా, డబ్బులిచ్చి మీరు పోవద్దన్నా, కొంతమందికి వాళ్ళు డబ్బులిచ్చి ఈ 1000 రూపాయలు మీరు తీసుకోండి, సినిమా చూడకండి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? వైసీపీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా, డబ్బులిచ్చి మీరు పోవద్దన్నా, కొంతమందికి వాళ్ళు డబ్బులిచ్చి ఈ 1000 రూపాయలు మీరు తీసుకోండి, సినిమా చూడకండి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కొంతమంది సినిమా చూడమని కొంతమంది అంటే చూడొద్దని కొంతమంది అంటున్నారు. ఏమిటిది? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సినిమాలో చూపించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి దీని మీద ఒక లుక్ వేయండి సార్, ఒక లుక్ వేయండి. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. సినిమాలో ఎవరినైతే విలన్లందరినీ తరిమి కొట్టారో, విలన్ మనస్తత్వం ఉన్నదని తరిమి కొట్టారో, అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించాను. అప్పుడు కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. మొన్న ఈ మధ్య నేను ఒక మాట అన్నందుకు చాలా మంది బాధపడ్డారు. పేటీఎం బ్యాచ్ అంతా ఫోన్లు కూడా చేశారు. పోలీస్ కేసు పెట్టాం, దట్ ఈస్ డిఫరెంట్.